చిన్న పనులు అంటే చిరాకు వస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు మా అత్తయ్యది ఒక టిప్ షేర్ చేస్తానండి. కొంచెం వేడి నీళ్ళల్లో అలా వేస్తామనుకోండి, అంటే టెన్షన్ పడుకోకుండా వంట పనులు చేసుకోవచ్చు. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ఈవినింగ్ బయటికి వెళ్ళొచ్చిన, లేదు అంటే షోరూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత, నా వర్క్ తర్వాత ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత నా రొటీన్ అండి. అంటే ప్రతిరోజు ఇలాగే ఉంటుందని కాదు, ఇవాళ ఏం పనులు చేస్తాను ఏంటనేది వీడియోలో షేర్ చేస్తాను. అయితే నువ్వేం పనులు చేస్తే మాకేంటి అని చాలామంది కింద టక్కన కామెంట్ పెట్టేస్తున్నారు. మీకు ఉపయోగపడేటట్టుగానే ఉంటుంది వీడియో. మరి వంటగదిలోకి వెళ్దాము, ఇవాళ పనులు చేసుకుందాం, ఓకేనా? లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చింతపండు అండి, వాస్తవంగా నేను చాలా వాటికి మామిడికాయ వాడతాను. కానీ ఏంటంటే ఎండాకాలం వచ్చినప్పుడు పచ్చి పులుసు చేసుకోవడానికి కొంచెం మనం పెసరపప్పు చారు అవి ఎక్కువ పెట్టుకుంటాం కనుక వాటికి నిమ్మకాయ వాడుతుంటాను. కానీ అప్పుడప్పుడు చింతపండు కూడా వాడుతుంటానండి రోటి పచ్చళ్ళకి వాటికి. అందుకని చెప్పి చింతపండు పేస్ట్ ఒక 1/2 కేజీ మొత్తం వేడి నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచుతాను. మార్నింగ్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. గుజ్జు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవాళ. ఇదిగోండి, ఇట్లా మనము చక్కగా ఇది బెజ్జాల గిన్నె దీనికి ఇట్లా సెట్ అయ్యేటట్టు పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. బాగా నానిపోయి ఉంటుందండి చక్కగా వేడి నీళ్ళల్లో వేస్తే కనుక. ఇంకా మనం దాన్ని ఏం పిసకాల్సిన పని కూడా ఉండదు. దీని మీద ఇట్లా వేసేసి మంచిగా రుద్దేసాం అనుకోండి, ఆ గుజ్జంతా చిక్కగా దిగిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయకోకుండా రుద్దేసుకోవాలి చక్కగా ఇట్లా. ముందు ఒకసారి అయితే ఇట్లా వాటర్ లేకోకుండా, అంటే మనం ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా ఇట్లా చిక్కటి తీసుకోవాలండి. చూసారా చక్కగా ఎట్లా వస్తుందో? ఒక్క పావు గంట పని నాకు దాదాపుగా 1 నెలన్నర పైన వస్తుందండి వాడుకోవడానికి. మొత్తం అదంతా తీసేసుకున్నాకండి కొంచెం మళ్ళీ మనం వాటర్ పోసుకుని బాగా పిసికేసుకుని ఆ చేతితోటి బాగా మంచిగా పిసికి అప్పుడు మళ్ళీ గుజ్జు తీసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారా, ఇప్పుడు ఇది ఇట్లా వచ్చింది కదా, దీన్ని కూడా పడేయాల్సిన పని ఏమీ లేదు. ఇందులో ఇప్పుడు ఇది ఎంత క్వాంటిటీ ఉందో దానిలో అంతా మళ్ళీ మనము సబీనా పౌడర్ కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఇత్తడివి మంచిగా శుభ్రం చేసుకోవచ్చు అనమాట. ఇత్తడి వంట పాత్రలు అయినా కూడా, లేదు అంటే పూజవైనా కూడా మంచిగా శుభ్రం చేసుకోవచ్చు. నేను దీన్ని ఎప్పుడు పడేనండి. ఇప్పుడు దీనిలోకి ఏంటంటే కొంచెం కల్లుప్పు పసుపు కూడా వేసుకుని మంచిగా ఉడకనివ్వాలండి. ఉడకడం మొదలుపెట్టిన తర్వాత ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికితే చాలు. కాకపోతే ఏంటంటే నేను పసుపు వేయను, నాకు కొన్ని రోటి పచ్చళ్ళలో పసుపు వేస్తే ఇష్టం ఉండదు, అందుకని వేయను నేను. ఇంకా అది మీ చాయిస్, పసుపు వేసుకుంటారా లేదా అనేది. నేనైతే ఏంటంటే ఉట్టి కల్లుప్పు వేసి ఉడకబెట్టేస్తా. కింద అడుగంటుద్ది అనుకుంటే ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవచ్చు, వంట నూనె. ఇది ఇట్లా మనకి తిగ్గా ఉంటాయండి, ఇట్లా కొంచెం బుడగల కొత్తలాడితే ఉడుకుద్ది కదా. కొంచెం పెద్ద పొడవుగా కాడున్న గరిటె పెట్టుకుని ఇట్లా కొంచెం తిప్పుతూ ఉంటే మనకి ఎంతసేపు అండి, ఒక 4-5 నిమిషాల పని అంతే. దగ్గరుండి చేసుకుంటే చుట్టూ అంతా పడకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీకు మా అత్తయ్యది ఒక టిప్ షేర్ చేస్తానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవి మినపగుళ్ళు నానబెట్టినవి ఇడ్లీకి అని చెప్పి దీనిలో 1 స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకున్నాను. అయితే ఏంటంటే అండి, వీటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే మనకి మంచిగా గ్రైండర్లో వేసుకున్నట్టే, మిక్సీ జార్లో కూడా గ్రైండర్లో వేసుకున్నట్టే పిండి మంచి నురగతోటి చక్కగా వస్తుందండి. ఇడ్లీలు దూదెళ్ళే వస్తాయి. ఈ చిన్న టిప్పు మా అత్తయ్యది.
ఇంకా మనం ఏంటంటే పప్పుని కడిగేసి శుభ్రంగా మళ్ళీ నీళ్ళు వంపే పని లేకుండా కడిగేసుకుని అప్పుడు ఆ పప్పుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని, టైం లేదనుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఒక పావు గంట పెట్టుకున్నా కూడా మనకి పప్పు చల్లగా అయిపోతుందండి. లేదు అంటే మీకు ఇంత టైం లేదు, మాకు అంత ఓపిక లేదు అనుకుంటే కనుక మంచిగా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. కానీ ఇట్లా ఇంకా బాగుందండి. ఇంతకుముందు నేను చల్లటి నీళ్ళు వేసి రుబ్బేదాన్ని, కానీ దానికంటే ఇది ఇంకా బాగా వస్తుంది పిండి. చక్కగా ఒకసారి చేసి చూడండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మళ్ళీ చెప్పండి, ఓకేనా? ఇంక ఇది నార్మల్గా రుబ్బుకోవడమేనండి. రుబ్బిన తర్వాత చూపిస్తాను నేను. ఇంకా 1కి 2 రవ్వ శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసి కలిపి పెట్టుకోవడమే, అంతే, సింపుల్. చూసారా మనకి గ్రైండర్లో రుబ్బితే ఎట్లా వస్తుందో పిండి, చక్కగా అట్లా నొరుగ్గా మంచిగా వస్తుందండి. ఇలా చేసుకుంటే మనకి మిక్సీ జార్ లాస్ట్ వరకు కూడా అసలు వేడెక్కదు, చల్లగా ఉంటుంది అనమాట. దాని మూలంగా మనకి పిండి అనేది మంచిగా మెరుగుతుంది. ఇంకా మనం ముందే కడిగి పెట్టుకుంటాం కనుక దీనిలోకి తీసి కలిపేసుకోవడం, అంతే. ఇడ్లీ పిండిది ఏముందిలేండి. ఆ టిప్ ఒకటి షేర్ చేద్దామని. ఇక పిండి పని అంతా అయిపోయిందండి. మా వారికి ఒక 2 చపాతీలు చేసి పెట్టేశాను. నా డిన్నర్ ఆల్రెడీ అయిపోయింది. ఇది పాలు గిన్నె వేడిగా ఉంది కదా, సో ఆ ఆవిరికి జాలీది పెట్టాను కదా, చక్కగా మెత్తగా అట్లాగా ఉంటుంది. మార్నింగ్కి ఓట్స్ నానబెట్టడం అనమాట, ఓవర్ నైట్ ఓట్స్. దానికి నాకు ఈ చిన్న పనులు అంటే చిరాకు వస్తాయి అనమాట. బాదం పప్పులు కూర్చుని పొట్టు తీయటం అవి అస్సలు నచ్చదు. సంజనాకి మా ముగ్గురికి కూడా ఓట్సే. సో బాదం పప్పులు లెక్క పెట్టి కొంచెం వేడి నీళ్ళలో అలా వేస్తామనుకోండి, నిమిషంలో పొట్టు ఊడిపోతాయి అనమాట. ఆ వేడి నీళ్ళు నార్మల్గా అయ్యే లోపల మనకి మంచిగా పొట్టు ఊడిపోతుంది. ఇంకా ఆ పని కూడా చేసేసుకుని మొత్తం కిచెన్ అంతా నీట్గానే ఉంది కనుక ఇంకేం ప్రాబ్లం లేదు. ఇది ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్లోకి వేసుకోవడానికి దానిమ్మకాయ ఉలిసి పెట్టేసుకుంటే ఇంక వాళ్ళకి సెక్షన్ క్లోజ్ అనమాట. నాకేంటంటే అండి, ఈవినింగ్ ఈ టైంలో మామూలుగా బయట పనులు ఏమీ అవ్వవు, ఇంట్లో కూడా ఇంకా వేరే ఏం పనులు ఉండవు. నాకు అంత టీవీ చూడాలి అట్లా ఏమి ఉండదు అనమాట. ఇవన్నీ ఇట్లా ప్లాన్గా చేసి పెట్టేసుకుంటే నాకు మార్నింగ్కి టెన్షన్ ఉండదు. అందుకని చెప్పి ఈ పనులన్నీ ఇప్పుడు చేసేసుకుంటాను అనమాట. అది కొంచెం నైట్ ప్లాన్గా చేసుకుని పడుకుంటే ప్రశాంతంగా మార్నింగ్ ఫ్రెష్గా లేచి అంటే టెన్షన్ పడుకోకుండా వంట పనులు చేసుకోవచ్చు అనమాట, గంట కిచెన్లో అప్పుడు, అంతే. అదండి సంగతి. మరి మీరు మీ నైట్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ అందరూ ఇంత చేసుకుంటారేమో నాకు తెలీదు. ఇదిగోండి చూసారా, ఎక్కువ నీళ్ళు పోయిపోతే అండి ఇట్లా గట్టిగా ఉంటుంది. మనకి దేనిలో కావాలనుకున్నా మంచిగా వాడుకోవడానికి బాగుంటుంది. పూర్తిగా ఆరిపోయినాక గాజు సీసాలో మాత్రమే భద్రం చేసుకోవాలండి, ప్లాస్టిక్ దాంట్లోకి అస్సలు తీయద్దు. ఇంకా అది సంగతి. మరి మా అత్తయ్య టిప్పు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.